హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కరోనా మళ్ళీ పంజాబ్ విసరబోతోందా? మళ్ళీ ఆ దురంతం మన కళ్ళ ముందు కనిపించబోతోందా? కరోనా అనగానే కోట్లాది మంది భారతీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు అంత పెద్ద విషాదకరమైన చేదు గతం ఉంది కాబట్టి. కరోనా మన బతుకుల్ని, ఆ తర్వాత మన ఉద్యోగాల్ని, మన ఉపాధి అవకాశాలని, మన సంస్కృతిని అన్నింటినీ కూడా అతలాకుతలం చేసింది. ఉపాధి కరువై ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కరోనా మాట దేవుడిరు. కడుపు గడవక, పొద్దు గడవక, కడుపు నిండక, రెక్కాడక. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కూలీ జనాలకు ఉపాధి కరువైపోయింది. సరే, ఆ కాలంలోనే చాలామంది మానవతావాదులు సాటి మనుషులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. సామాన్యులు కూడా తమకు చేతనైనంత దేవుడు తమకిచ్చిన దాంట్లో కొంత ఇతరులకు ఇద్దామనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదారభావంతో దాతలుగా మారినటువంటి గొప్ప సందర్భం కూడా మనకు కరోనా సమయంలోనే కనిపిస్తుంది. కరోనా వచ్చింది, చాలా అతలకుతలమైంది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరికి కూడా ఆ వ్యాధి ఏంటో తెలియదు, అది ఏం చేస్తుందో తెలియదు, అది ఎలా విజృంభిస్తుందో తెలియదు. అసలు ఒకరి నుంచి ఇంకొకరికి అది ఎలా వ్యాపిస్తుంది అన్న దానిపైన సాక్షాత్తు వైద్యులకే పరిజ్ఞానం లేనటువంటి ఆ సమయంలోన కరోనా అనేది ఒక అనూహ్యమైనటువంటి యమగంటికలాగా మోగిపోయిందనమాట. మరణ మృదంగం అంటారు చూడండి, అలా మ్రోగింది ప్రపంచమంతటా కూడా. యుఎస్లో అయితే లక్షలాది మంది చనిపోయారు. అన్ని చోట్ల కూడా ఈ దేశం ఆ దేశం అనడానికి లేదు. దీనికి పుట్టినిల్లు చైనా అని అనుకున్నాం అప్పట్లో. వ్యూహాన్ నగరం నుంచి వచ్చినటువంటి ఒకానొక వైరస్ చేసినటువంటి పని అంతా ఇంత కాదు. పైగా ఆ వైరస్కు ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అంశం ఏంటంటే మ్యుటేషన్. అంటే తనను తాను రూపం మార్చుకుంటూ ఉండడం. ఇప్పుడు ఒక రూపంలో ఉంటుంది ఆ వైరస్ అంటే దానికి మనం యాంటీవైరస్ ఇంజెక్షన్ కావచ్చు, టీకాలు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, యూ కెన్ ప్రిపేర్. బట్ అది మ్యుటేషన్గా వెళుతూ ఉంటే ఒకరి బాడీ నుంచి ఇంకొకరి బాడీకి వెళ్ళే రూపంలోనే దాని రూపం మారిపోతుంది, దాని స్ట్రక్చర్ మారిపోతుంది, దాని వేగ వ్యాప్తి కూడా మారిపోతుంది. ఇలాంటప్పుడు మళ్ళీ కరోనాను ఎలా కనుక్కోవాలి, ఎలా అరికట్టాలి అని అందరూ తలలు పట్టుకున్న సందర్భం. ఆ సమయంలోనే మన భారతదేశంలో మిగిలిన దేశాల్లాగా మన భారతదేశంలో కూడా యాంటీ మెడిసిన్ని డెవలప్ చేసుకున్నారు. యాంటీ మెడిసిన్ డెవలప్ చేసి మనం తీసుకోవడమే కాకుండా కొన్ని దేశాలకు కూడా మనం సప్లై చేయగలిగాం. అది ఖచ్చితంగా భారతదేశ విజయంగానే మనం పరిగణించాలి. కానీ ఆ విజయం దక్కే లోపుగా ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో, ఎన్ని ప్రాణాలు ఉసూరుమన్నాయో అవన్నీ మనకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టే ఉంది. ఇప్పుడే క్రమంగా కాస్త అంటే ఏంటి, పోస్ట్ కరోనా ఎఫెక్ట్ ఇప్పటికే అనుభవిస్తూనే ఉన్నాం. మనకు ఆరోగ్య సమస్యలు కొత్తగా వచ్చేస్తున్నాయి. చిన్న వయసు వాళ్లకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. అంటే అది కరోనా సమయంలోన మనం తీసుకున్నటువంటి స్టిరాయిడ్లే కారణమని డాక్టర్లు ఇప్పుడు అంటున్నారు. అప్పట్లో ఉన్న డాక్టర్లే ఇచ్చారు. రెమిడిసివిర్ అనేటువంటి ప్రమాదకరమైనటువంటి స్టిరాయిడ్ ఇంజెక్షన్ విచ్చలవిడిగా ఇచ్చారు. ఎందుకంటే మొట్టమొదటి కంట్రోల్ కావాలి కదా అని. సో ఆ వైరస్ను కంట్రోల్ చేసేది ఈ స్టిరాయిడ్ మాత్రమే. దే పుట్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఆల్సో. అది తర్వాతి కాలంలోన పెను ప్రమాద ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అందుకోసమే మన ఆరోగ్యం, మన మెటబాలిజం అన్నిట్లో కూడా మనకు ఇబ్బందులు ఇప్పటికీ కూడా ఎదురవుతూనే ఉన్నాయి. ఒక ఆర్థికంగానే కాదు, శారీరకంగా కూడా మనం చాలా నష్టపోయాం, ఇంకా పోతూనే ఉన్నాం. ఆ ఛాయలు ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కానీ ఆ కళ ఇంకా మరిచిపోకముందే మరొకసారి కరోనా ప్రత్యక్షమైంది. ఇది మీరు వింటూ ఉంటే భయపడిపోవచ్చు. అదేంటది మళ్ళీ కరోనా వచ్చిందంటే, ఎస్, మళ్ళీ కరోనా వచ్చింది. అయితే శాస్త్రవేత్తలు ఏమంటారో తెలుస్తా, కరోనా మళ్ళీ రావడం ఏంటి, అది ఎక్కడ పోయింది అని అంటారు. నిజం, అది ఎక్కడికి పోలేదు, మన మధ్యనే ఉంది. ఆ కరోనా ఒకటే కాదు, మలేరియా కావచ్చు, కలరా కావచ్చు, ప్లేగ్ కావచ్చు, క్షయ కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినవి అలాగే ఉండిపోవడమే తప్ప వెళ్ళడం అంటూ ఏమి ఉండదు. కాబట్టి మనకు వచ్చినటువంటి వైరస్ జాబితాలు చూస్తుంటే వేల సంఖ్యలో ఉంటాయి. అందులో ఇదొకటి. అందుకోసమే కరోనా సమయంలోనే బాగా ఉధృతంగా ఉన్న సమయంలోన డాక్టర్లు పదే పదే ఒక మాట అనేవారు, ఇక మనం కరోనాతో సహజీవనం చేయక తప్పదు, దాన్ని వెళ్ళగొడదాం, తరిమి కొడదాం. చాలామంది మనం నినాదాలు కూడా ఇచ్చాం, కరోనాను తరిమి కొడదామని. ఎక్కడ తరిమి కొడతాం మనం? అది ఎక్కడికి పోదు, మన మధ్యలోనే ఉంటుంది. మరి మన మధ్యలో ఉంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ క్రమంగా చావులు తగ్గిపోయాయి, మనం బలపడిపోయాం, మళ్ళీ మునపటి వాతావరణం వచ్చేసింది, జనసమర్థంలో తిరుగుతున్నామంటే అది బలహీనపడిపోయింది.
అది బలహీనపడటంతో పాటు మనం బలవంతులుగా తయారయ్యాం. దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అని అంటారు. దాన్ని సహజ నిరోధక శక్తి అని కూడా మనకు చెప్పొచ్చు. మందు మాకుల ద్వారా వచ్చే శక్తి కంటే కూడా మనం సహజంగా అంటే ఏంటి, రోగ నిరోధక శక్తి కావచ్చు, లేదా మనకు ఏదైనా ఇన్ఫెక్షన్ నిరోధక శక్తి కావచ్చు. రెండు రకాలుగా వస్తుంది. ఒకటి మనం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, రెండవది అది మనకు రావడం వల్ల. అందుకే చూడండి, ఒక్కసారి మనకు పడిసం దగ్గు జ్వరం వచ్చేసిందంటే మన నుంచి ఇతరులకు వెళుతుంది, మనకు తగ్గిపోతుంది. మళ్ళీ మనకు చాలా మటుకు రాదు అంటే ఎప్పటికీ రాదని కాదు, కనీసం ఆ సీజన్లో మళ్ళీ మనకు రాదు. అలాగే కరోనా కూడా వచ్చింది, మనందరి అంతు చూసింది. అది ఇప్పుడు మూలన నిస్త్రాణంగా కొంచెం బలహీనంగా మూలన ఉంది. అయితే మళ్ళీ అది ఇప్పుడు తలెత్తింది అని ఒక దుర్వార్త ఇప్పుడు మన చెవుల్లో పడుతున్నాయి. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్లోన 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ కరోనా వల్ల 4 ప్రాణాలు కూడా పోయాయి. అది కూడా తాజా విషయం, ఎప్పటిదో కాదు, ఈ మధ్య కాలంది. కాబట్టి కరోనా రక్కసి మళ్ళీ తన పంజా విసురుతోందా? ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులాగా నిశ్శబ్దంగా కరోనా వ్యాప్తి చెందుతోందా అంటే అవుననే చెప్పాలి. ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇన్ని చోట్ల కూడా ఇప్పుడు కరోనా క్రమంగా కనిపించడం మొదలయ్యింది. మళ్ళీ ఇది అలార్మింగ్ సిచ్యువేషనే కదా. కరోనా మళ్ళీ కనిపించిందంటే ఈసారి ఒకసారి అయితే ఇది దొంగ దెబ్బ కొట్టింది, చావు దెబ్బ కొట్టింది. ప్రతిసారి మనం చావు దెబ్బ తినడానికి అలాగే సిద్ధమైపోయామంటే మనం కాస్త తెలివి లేని వాళ్ళని అందరం అంగీకరించాలి. కాబట్టి ఈసారి కరోనా వస్తుందని ముందుగానే మనం ఊహించాం. అప్పట్లో అయితే గంగాళాలు కొట్టాల్సి వచ్చేది, దీపాలు వెలిగించాల్సి వచ్చేది, గంటలు వాయించాల్సి వచ్చేది, మౌత్ పబ్లిసిటీ చేయాల్సి వచ్చేది, లాక్డౌన్ విధించాల్సి వచ్చేది. ఇన్ని చేసినా కూడా మనకు అవగాహన రావడం కష్టమైపోయింది. అప్పట్లో చాలామంది ఏమనుకున్నారు, ఏంటి మన స్వేచ్ఛకు ఎందుకు మీరు భంగం వాటిల్లేలా చేస్తున్నారు, మేము ఎందుకు కదలకూడదు, మేము ఎందుకు తిరగకూడదు అన్నారు. నచ్చ చెప్పడానికి తల ప్రాణం తోకుకొచ్చింది. మన దేశం ఎందుకు, మనం అనుకుంటున్నాం మన భారతదేశంలో ఇంతేనండి, ఏది డిసిప్లిన్ ఉండదు. కాదు, మనకంటే మోస్ట్ ఇండిసిప్లిన్ వచ్చే అమెరికా, అగ్రరాజ్యమైనటువంటి అమెరికా. వాడు కేవలం మాస్క్ పెట్టుకోవడానికి నిరసించి, ఏంటి మన స్వేచ్ఛకి ఇది విఘాతం అని చెప్పి వాళ్ళు మాస్క్ ధరించకుండా లక్షల్లో చనిపోయారు కరోనా సమయంలోన. కేవలం మాస్క్ ధరించకపోవడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అది వాళ్ళ మూర్ఖత్వం. మనకు అంత మూర్ఖత్వం లేదు. ఎందుకంటే ఇండియా విల్ అడాప్ట్ ఎనీథింగ్ వెరీ క్విక్లీ. ఏదైనా సరే చాలా త్వరగా మనం అడాప్ట్ చేసుకుంటాం. అంతెందుకు, ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ చూడండి, మానిటరీ. మన ఇండియా చూడండి, ఇండియాలో ఆల్మోస్ట్ 90% దాకా డిజిటలైజ్ అయిపోయింది. ఎక్కడ వెళ్ళినా కూడా మనం క్యూఆర్ కోడ్తో మనం అమౌంట్ కొట్టేస్తున్నాం, డిజిటల్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. కరెన్సీ తగ్గిపోతుంది అందరి దగ్గర. ఫోన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతున్నాయి, ఫోన్పే, ఆ తర్వాత గూగుల్ పే, ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. సో అలాగే ఏదైనా మనం త్వరగా అడాప్ట్ చేసుకోగలం. కాబట్టి కరోనా రెమెడీస్ని కూడా అంతే త్వరగా మనం అడాప్ట్ చేసుకున్నాం. పైగా మన జనాభా హెచ్చు కాబట్టి మనకు హర్డ్ ఇమ్యూనిటీ కూడా చాలా త్వరగా వచ్చేసింది. అందుకోసమే ఇప్పుడు ఇండియా కాస్త సేఫ్గా ఉంది అనుకున్న సమయంలో మళ్ళీ ఇది పంజా విప్పింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం మళ్ళీ వచ్చింది. కాబట్టి నెల వ్యవధిలో 12 కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యాయి. జూన్ 26న మొట్టమొదటి కేసు కనిపించింది. ఎక్కడంటే కడపలో కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం కడపలో 8, గుంటూరులో 2, విశాఖలో 1, కాకినాడలో 1, మొత్తం 12 కేసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోన నమోదయ్యాయి. 3 క్వారంటైన్లు ఇప్పుడు ఆల్రెడీ చికిత్స పొందుతూ ఉన్నారు. 2 త్వరగా కోలుకున్నారు కూడా. అసలు కరోనా రీఎంట్రీ ఎందుకు ఇస్తోంది? ఇప్పుడు మనకందరికీ తలెత్తే ప్రశ్న, మళ్ళీ ఎందుకు కరోనా వస్తుంది? మొన్ననే కదా అది వచ్చి వెళ్ళింది, ఇంకా 2-3 ఏళ్ళు కాలేదు, మళ్ళీ ఏమంత అవసరం ఉంది? ఎవరిది లోపం ఇక్కడ? అంటే ఏంటి, కరోనా ఇలా రావడం అనేటువంటిది సర్వసాధారణమా, లేదా మన దేశానికి ఒకటే వస్తుందా, లేదా మన ప్రాంతానికి ఒకటే వస్తుందా, లేదా మన ఊరికి మాత్రమే వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సవాలక్షలు మన బుర్రలో తలెత్తుతూ ఉంటాయి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, కరోనా అనేది ఎప్పటికీ మనతోనే ఉంది. అది అప్పుడప్పుడు వెలుగు చూస్తూ ఉంటుంది, లేదా నిస్త్రాణంగా మూలన పడి ఉంటుంది. అంతే తప్ప అది మన నుంచి ఎక్కడికి వెళ్ళిపోదు అని శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతోంది. కాబట్టి మళ్ళీ కరోనా మనకు కనిపిస్తోంది. అసలు కరోనా రీఎంట్రీ, పునరాగమనం ఎందుకు? అది ఎందుకు మళ్ళీ వస్తోంది అంటే, కరోనా ప్రస్తుతం జాగ్రత్తగా గమనిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోన దీని ప్రాబల్యం ఇప్పుడు మనకు ఎక్కువగా కనిపిస్తోంది. కాకపోతే గతమంత మహమ్మారి కాదు,
ఇప్పుడు వచ్చిన వేరియంట్ అంటే మనకు వేరియంట్స్ అంటారు వీటిని. అంటే ఏ రూపంలో వచ్చింది, వేరియంట్, సబ్ వేరియంట్స్, ఇలా రూపాలు, ఉపరూపాలు రకరకాలుగా ఉంటుంది కరోనా వ్యవహారం అంతా కూడా. సో అప్పుడు కూడా మనకు డెల్టా వేరియంట్ అని వచ్చింది, రెండవసారి కరోనా. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మొదటిసారి కరోనా వచ్చినప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మనకు అంత స్పృహ లేదు. ఏదో వాడు పోయారట, వీళ్ళు పోయారట, ఆ ఊర్లో వాళ్ళు పోయారట, ఢిల్లీలో వీళ్ళు పోయారట, దూర ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాం. బట్ రెండవసారి కరోనా రాగానే డెల్టా వేరియంట్ ఎంత ఘోరంగా వచ్చింది, ఎంత దారుణంగా వచ్చిందంటే మన కళ్ళెదుటే చావులు చూసాం, మన ఇంటి పక్కన చావులు చూసాం, మన ఇంట్లో చావులు చూసాం. అది డెల్టా వేరియంట్ యొక్క ఉగ్ర రూపం మనం చూడగలిగాం. ఎందుకంటే అది మనకు అర్థం కాలే. మొదట వచ్చింది, కాస్త తగ్గింది, సరే స్వల్ప విరామం, ఇది ఇంకా అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ వచ్చి కొట్టింది. రెండవసారి కొట్టిన దెబ్బ చావు దెబ్బ. కరోనా రెండోసారి మనకు కొట్టిన దెబ్బ చావు దెబ్బ అని చెప్పాలి. సో అలాంటి డెల్టా వేరియంట్ అయితే ఇది కాదు. లేటెస్ట్గా మనకు అంటే ఇంకా అంతా అయిపోయింది అన్న తర్వాత అడపా దడప కరోనా మాటలు వింటుంటే అప్పుడు మనకు వచ్చింది మాత్రం ఒమిక్రాన్ వేరియంట్. సో ఇప్పుడు మన ముందు ఉన్నది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మన ముందు ఉంది. సో ఇక్కడ గతమంతా స్ట్రాంగ్గా ఉండదు, ప్రస్తుతం ఉండదని వైద్యులు చెప్తున్నారు. తాజాగా ఇప్పుడు చూసుకుంటే కేరళలోన 115 కేసులు, 150 కేసెస్ కేరళలోన, అలాగే కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, అండమాన్ నికోబార్లో 13. ఇన్ని కేసులు ఇప్పుడు కొత్తగా తాజాగా మన మధ్య నమోదయ్యాయి. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్పాలి మనం? చాలామంది అనుకుంటుంటారు ఇది కేవలం భయపెట్టడానికి. కొంతమంది అన్నారు కరోనా లేదు, ఏం లేదండి, ఇది పెద్ద మెడికల్ మాఫియా, ఇది భయపెట్టి మన దగ్గర డబ్బులు ఖర్చు చేయడానికి కొన్ని ప్రైవేట్ క్లినిక్లు ఆడుతున్న నాటకాలు అని అన్నారు. కాదు, కరోనా వచ్చాక ఆడిన నాటకాలు ఉన్నాయి, కానీ కరోనా వచ్చిందని అబద్ధం చెప్పలేదు. వచ్చిన దాన్ని తమకు ఎలా ఎన్కాష్ చేసుకోవాలో అలా ఎన్కాష్ చేసుకున్న మాట అయితే వాస్తవం. చాలా హాస్పిటల్స్ మన కళ్ళెదురే చూసాం, లక్షలు పోసినా కూడా డబ్బులు తీసుకుని శవాన్ని చేతికి ఇచ్చిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం. అది ఇన్హ్యూమన్గా డాక్టర్లు వివరించిన తీరు. బట్ నాట్ ఆల్, అందరూ కాదు, కొంతమంది ప్రాణదాతలు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గురించి కూడా మనం తలుచుకోవాలి కదా. సో ఇక్కడ ఈసారి కరోనా రావడానికి కొత్త వైరస్ ఏంటిది అంటే ఒమిక్రాన్కు చెందిన సబ్ వేరియంట్ అని అంటున్నారు. ఇది ఒమిక్రాన్ అనేటువంటి రూపానికి చెందిన ఉపరూపాలు అని అంటున్నారు. ఏ వైరస్ అయినా కాలానుగుణంగా జన్యుపర మార్పులకు లోనవుతుంటుంది, అది తనను తాను మార్చుకుంటుంది, జెనెటికల్ చేంజెస్ అంటారు. సో ఆ వైరస్కు జెనెటికల్ చేంజెస్ అనేది కంపల్సరిగా ఉంటుందన్నమాట. ప్రస్తుతము NB1.8.1 ఆ తర్వాత XFG సబ్ వేరియంట్, ఇవి రెండు ప్రస్తుతానికి మనకు ఉన్నాయి. గతంలో కరోనా నిరోధక టీకాలు వేసుకున్న వారికి కూడా, అంటే మనం అనుకోవచ్చు గతంలో మనం తీసుకున్నామండి, 2 టీకాలు తీసుకున్నాము కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు, 2 సార్లు వేయించుకున్నాం కాబట్టి వ్యాక్సిన్ ఇంకా మనకు రాదు అంటే లేదు. ఒకసారి వేయించుకున్నప్పుడు వచ్చిన నిరోధక శక్తి జీవితాంతం ఉండదు. అది కొంతకాలం వరకు మాత్రమే మన దేహంలోన ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత మళ్ళీ దేహం మామూలు స్థితికి వచ్చేస్తుంది. కాబట్టి గతంలో మనం టీకాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు కరోనా రాదు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను మనం వదిలేసాం. ప్రస్తుతం మనం ఏం వదిలేసామంటే, అంతకుముందు చూడండి, చేతులు కడిగేవాళ్ళం, శుభ్రంగా ఉంచుకునేవాళ్ళం, చేతిలో డెటాల్ పెట్టుకొని తిరిగేవాళ్ళం, మూతికి మాస్క్ వేసుకుని తిరిగేవాళ్ళం, సోషల్ డిస్టెన్స్ పాటించేవాళ్ళం, చాలా దూరంగా నిలబడి మాట్లాడేవాళ్ళం, పక్కన అసలు కూర్చునే వాళ్ళం కాదు. ఆ రోజులన్నీ పోయాయి, మళ్ళీ అంతా మామూలు అయిపోయింది, మందగా కలుస్తున్నాం. అంతెందుకు, జగన్నాథుడి రథయాత్రలో లక్షలాది మంది ప్రజలు నిన్న కనిపించారు. ఈగల్లాగా, చీమల్లాగా, దోమల్లాగా అలా మందగా కనిపించారు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే, మీకు బాగా జ్ఞాపకం ఉంటే కరోనా వచ్చిన సందర్భంలోన మహాకుంభమేళ జరిగింది. మహాకుంభమేళనే ఈ బ్రేకౌట్కు కారణమని కూడా అప్పట్లో చాలామంది బాధపడ్డారు కూడా. సో అలాంటిది మళ్ళీ జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సో మాస్కులు వాడకపోవడం, జనసమ్మర్దం మళ్ళీ పెరిగిపోవడం కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మనం చెప్పొచ్చు. ఏపీలో 13 మందికి కరోనా సోకడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం కరోనా సోకిన వారు త్వరగానే తేరుకుంటున్నారు, కానీ వయోవృద్ధులు కొంతమంది ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్, వయోవృద్ధులు కావచ్చు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు కావచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన వారికంటే కాసింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించండి. సో
కేంద్రం కూడా అలర్ట్ అయింది ఈ విషయంగా. కేవలం స్టేటే కాదు, మళ్ళీ కేంద్రం కూడా అలర్ట్ అయ్యి గతానుభవాలు మనకు ఉన్నాయి కదా, ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారు. ఊపిరి కూడా అంటే ప్రాణవాయువు కూడా డబ్బు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది అప్పట్లోన. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఆసుపత్రిలో బెడ్లు, ఐసీయూలు జాగ్రత్తగా ఉంచాలి, అక్కడ బెడ్ సంఖ్యను పెంచుకోండి, అలాగే ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ను జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి, మందులు కూడా స్టాక్ ఉంచుకోండి మొదటే అని ముందుగానే కేంద్రం అలర్ట్ చేస్తోంది. ఇవన్నీ కూడా గత అనుభవ పాఠాలన్నమాట. సో మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తోంది. చూశారు కదండి, కరోనా ఒకటి వచ్చింది అని ఒక మాట వినగానే మనలోనే ఎంత గందరగోళం వచ్చింది, ఎంత అలజడి వచ్చింది, ఎంత అశాంతి కనిపిస్తోంది. ఉండాలి, ఈ మాత్రం టెన్షన్ లేకపోతే మళ్ళీ పూర్వస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికో బూచి చూపడానికో కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే మనం ఈ వీడియో చేస్తున్నాం. అదండి సమాచారం. దట్స్ ఆల్.